దేవుడు అంటున్నాడు, గతమును మరిచి దేవుని పాదాలను పట్టుకుని, దేవా ఈ ఆరాధనలో నాయన నన్ను తాకండి, ఈ ఆరాధనలో తాకమని అడుగుచున్నాడు అన్నాడు. యేషయా ప్రవక్త ఆరాధన చేసే సమయంలో పరలోక దర్శనమును చూశారా? అక్కడ పరిశుద్ధుని దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుని దూతలు ఆయనను కొనియాడుతున్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ సమయంలో ఆ యొక్క యేషయా ప్రవక్త గుర్తించాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఎస్ మాస్టర్, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అయ్యా నన్ను శుద్ధీకరించండి అడిగాడు. పొందుకున్నాడు. వాక్యాన్ని పట్టుకొని అడుగుతున్నావేమో, అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తెరవబడును అనే వాక్యాన్ని I will give you abundance. Lord, please give me. Lord, strength me. Lord, please come upon me. I am praying God. అపవిత్రుడు పాపి పరలోక అనగా పరిశుద్ధ స్థలానికి ప్రవేశము లేదు. దేవుడు ఉంటున్న అతి పరిశుద్ధ స్థలంలోనికి నీవు ప్రవేశించాలి. ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే నీ బ్రతుకు హిమము వలె తెల్లగా మార్చబడాలి. పరిశుద్ధ